ఇక పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో తెలంగాణ చరిత్ర సృష్టించింది. దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. అంటే పాస్‌పోర్ట్ ధృవీకరణ అంటే పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌కి సంబంధించి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. దానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే పాస్‌పోర్ట్ దరఖాస్తుల తనిఖీ మరియు ధృవీకరణలో తెలంగాణ పోలీసు శాఖ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. విదేశీ వ్యవహారాల శాఖ ప్రకారం తెలంగాణలో కేవలం 3 పని దినాల్లో మెజారిటీ దరఖాస్తులు అంటే ఏదైతే ఫస్ట్ 3 అంటే ఏదైతే మనం అప్లై చేసిన తర్వాత ఈ యొక్క వెరిఫికేషన్ సంబంధించి 3 వర్కింగ్ డేస్‌లోనే మెజారిటీ దరఖాస్తులనేది క్లియర్ చేయడం జరిగింది. ఆ కృషికి గుర్తింపుగా తెలంగాణ పోలీసు విభాగానికి ఉత్తమ సేవా పురస్కారం లభించింది. పాస్‌పోర్ట్ సేవా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీజీపీ శివధర్ రెడ్డి ఈ పురస్కారాన్ని స్వీకరిస్తారు. మరి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ సేవలు అత్యంత వేగవంతంగా ఉన్నాయని ఇవి కూడా మనకు ఈ యొక్క రికార్డు ద్వారా గుర్తించబడ్డాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. మన తెలంగాణకి సంబంధించినటువంటి బిట్ కాబట్టి మన తెలంగాణ స్థాయిలో నిర్వహించేటటువంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనకు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. మార్క్ చేసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా.